నీటి లాంటి జాతీయ స్థాయి ప్రతిష్టాత్మక పరీక్షల పేపరు ప్రతి సంవత్సరం లీక్ కావడం వలన అంతర్జాతీయ స్థాయిలో భారతదేశ ప్రవేశ పరీక్షలు నవ్వుల పాలయ్యే అవకాశం ఉన్నది. ఇతర దేశాలు మన దేశ పరీక్ష విధానాన్ని చూసి నవ్వుకునే పరిస్థితి ఉన్నది. అదేవిధంగా ఈ బైపీసీ విద్యార్థులు తమ ఇంటర్మీడియట్ చదువుతున్నప్పుడు ఇంటర్మీడియట్తో పాటుగా కూడా ఈ నీట్ కోచింగ్ని తీసుకుంటూ ఉంటారు వాళ్ళు. అయితే వాళ్ళకు మొదటి ప్రయత్నంలో ఈ నీట్ రానప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే రెండవ సంవత్సరము వాళ్ళు వేరే ఇతర కోర్సులు చేరకుండా వాళ్ళ టైం మొత్తం వారి విద్యా సంవత్సరం మొత్తాన్ని కూడా వేరే కోర్సులు చేరకుండా ఒక సంవత్సరం మొత్తం కూడా లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకుంటారు. వాళ్ళు కేవలం లాంగ్ టర్మ్ కోచింగ్కే కేటాయించడం వలన వాళ్ళకు ఎంతో డబ్బు ఖర్చు చేయాల్సి వస్తుంది. ఇప్పుడు ఈ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఈ లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకున్న వాళ్ళు అప్పులు చేసి కొంతమంది విద్యార్థులు అయితే వాళ్ళ పొలాలను కూడా అమ్మేసి ఆస్తులను అమ్మేసి కూడా ఈ హాస్టల్స్లో ఉండుకుంటా ఒక వైద్య విద్యను అభ్యసించాలనేటువంటి పట్టుదలతో ఒక తపస్సు లెక్క వాళ్ళు విద్యార్థులు చదువుతుంటారు. సంవత్సరాల కొద్దీ చదువుతుంటారు. కొత్త విద్యార్థులు రెండో సంవత్సరం రావడం మూడో సంవత్సరం కూడా నీట్ పరీక్ష రాస్తుంటారు. ఇంత కష్టపడ్డ విద్యార్థులకు ఇంత హార్డ్ వర్క్ చేసిన విద్యార్థులకు చివరికి పేపర్ లీక్ అయిందని చెప్పేసి పరీక్ష రద్దు చేస్తే అటువంటి విద్యార్థులు తమ అమూల్యమైనటువంటి టైంను కోల్పోతారు. వాళ్ళు ఎంతో లక్షలు ఖర్చు చేసిన డబ్బంతా నష్టపోతుంటారు. ముఖ్యంగా విద్యార్థులు నిరాశ నిస్పృహలకు గురి అవుతారు. ఇట్లా పదే పదే ఈ నీట్ పరీక్షా పత్రాలు లీక్ అవడం వల్ల విద్యార్థులకు అసలు పరీక్షపై విద్యా విధానంపై నమ్మకం కోల్పోతారు. అసలు కొంతమంది విద్యార్థులు ఆత్మహత్య కూడా చేసుకుంటారు. ఇట్లా ఊకుగా పరీక్ష పేపర్ లీక్ అవుతాయి. కొంతమంది విద్యార్థులు ఇంత కష్టపడి ఏమి సాధించలేకపోతే వాళ్ళు చదవడం మానేస్తాం. ఇన్ని నష్టాలు ఉన్నాయి. కాబట్టి ఈ ప్రతి సంవత్సరము ఇటువంటి పేపర్ లీకులు కాకుండా గవర్నమెంట్ ప్రభుత్వము కఠిన నిర్ణయాలు తీసుకోవాలి. విద్యార్థులకు 100% కాన్ఫిడెన్స్ ఉండాలి. ఈ పేపరు 100% లీక్ కాదు, నాకు 100% నాకు సీట్ వస్తుంది, న్యాయంగా నేను చదువుకున్నాను, నా కష్టాలు తగిన ఫలితం వస్తుందని చెప్పేసి మన విద్యా విధానంపై వాళ్ళకు నమ్మకం కలగాలి. గవర్నమెంట్ ఆ విధంగా నిర్ణయాలు తీసుకోవాలి. అంతేగాని ప్రతి సంవత్సరం పరీక్ష నిర్వహించి చల్లగా పేపర్ లీక్ అయింది మళ్ళీ పరీక్ష రాయనంటే అది విద్యార్థులకు తీవ్రమైనటువంటి మానసిక వేదనకు గురవుతారు. ఈ నిర్ణయాన్ని మన ప్రభుత్వం తీసుకోవాలి. కాబట్టి ఇప్పటికే నేను విజ్ఞప్తి చేస్తున్నది ఏంటంటే మన భారతదేశ పరువు ప్రతిష్టలు అంతర్జాతీయ స్థాయిలో మన విద్యా విధానంపై మంచి భావన కలగాలంటే ఈ జాతీయ స్థాయి పరీక్ష విధానాన్ని మంచిగా నిర్వహించాలి. పేపరు లీక్ కాకూడదు. అదేవిధంగా విద్యార్థులకు మానసిక బలాన్ని చేకూర్చే విధంగా ఈ పరీక్ష నిర్వహించాలి. కష్టపడడానికి 100% సీట్ వస్తున్న విధంగా పరీక్ష నిర్వహించాలి. ఈ విధంగా చేయాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.